ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశ ఖండము 30వ అధ్యాయము 10వ వచనము. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ప్రియమైన వర్లరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. దేవుడు యొక్క మేలు, అలాగే దేవుడు తన ప్రజలను వర్ధిల్లింప చేయుట. ప్రియమైన వర్లరా, ఒక మనిషి వర్ధిల్లాలి. ఏమి చేస్తే మనిషి వర్ధిల్లుతాడు, ఏ విషయాలలో వర్ధిల్లాలి అంటే ఇక్కడ రాయబడుతుంది, చేతి పని విషయంలోను, గర్భఫల విషయంలోను, పశువుల విషయంలోను, భూమి పంట విషయంలోను, మరి అలాగే ఆ సమస్త విషయాలలో మనిషి మేలును మాత్రమే కోరుకుంటాడు. ఆ విషయాలలో వర్ధిల్లాలను కోరుకుంటాడు. ప్రేమైన వల్ల చేతి పనులు అంటే చేతితో చేసే ప్రతి పని కావచ్చు. గర్భఫలము అంటే కుటుంబం అండి, కుటుంబ విషయాల్లో వర్ధిల్లాలి. అలాగే పశువులు కావచ్చు, పొలాలు కావచ్చు. ప్రియమైన వల్ల మనం జాగ్రత్తగా ఆలకిస్తే వర్ధిల్లాలి అంటే ఏం చేస్తే వర్ధిల్లుతాం? దేవుడు ఒక మనిషిని వర్ధిల్లింప చేయాలంటే ఆ మనిషి దేవుని మాట వినాలి. మొదట ఎవరైతే దేవుని మాట వింటున్నారో వారు వర్ధిల్లుతారండి. రెండవదిగా దేవుని బిడ్డలుగా దేవుని ఎదుట ఒక పరిశుద్ధముగా జీవించాలి. అలా జీవించినప్పుడు వారు వర్ధిల్లుతారండి. మూడవదిగా ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తముని కలిగి ఉండాలి. దేవుని చిత్త ప్రకారం నడవాలి. అప్పుడే వారిని వర్ధిల్లింప చేస్తాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడండి. వెళ్ళమన్న చోటకి అబ్రహాము వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళరా, మరి తన దేశాన్ని విడిచి, తన కుటుంబాన్ని విడిచి, తన బంధువులను విడిచి మరి దేవుడు ఏ ప్రాంతానికైతే చూపించాడో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కాబట్టి అబ్రహాము ఎంతోమందికి ఆశీర్వాదకరముగా తను వర్ధిల్లాడు. కాబట్టి దేవుని మాట ఎప్పుడు కూడా మనం పెట్టకూడదు. అలాగే ఏ స్థలంలో ఉన్నా సరే పరిశుద్ధంగానే జీవించాలి. అలా పరిశుద్ధంగా జీవించినప్పుడు వర్ధిల్లుతాం. యేసేపు పరిశుద్ధత విషయంలో మనందరికీ చక్కటి మాదిరిగా ఉన్నాడండి, పరిశుద్ధంగా ఉన్నాడు. అలాగే దేవుని చిత్తాన్ని చేయాలి. యేసుక్రీస్తు వారు కూడా ఒకటే మాట అంటారు, దేవుని కుమారుడై ఉండి కూడా తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే అన్నట్లుగా. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన భక్తులుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. మరి ఇవే కాదు, ఇంకా సమస్త విషయములలో కూడా వర్ధిల్లింప చేస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని మాట వినేవారిగా, దేవునిలో వర్ధిల్లేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.